గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సింధు నాగరికతకు సంబంధించి మరొక అప్డేట్ టాపిక్ అండి. లాస్ట్ క్లాస్లో మనం హరప్పా పట్టణం యొక్క ప్రత్యేకతల గురించి చర్చించుకున్నాం. ఇవాళ మరొక ఇంపార్టెంట్ సైట్ అంటే ప్రాంతం మొహంజోదారో. ఆ పట్టణం ప్రత్యేకత ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి అన్నది ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ, డెడ్ మౌండ్స్ అనేసి అంటారు మొహంజోదారో అని. బాగా గుర్తుపెట్టుకోవాలండి. పోటీ పరీక్షలు చాలాసార్లు అనేక పోటీ పరీక్షలు అడిగారు. జేఎల్, డిఎల్, యూజీసీ, నెట్, ఇండియన్ హిస్టరీ ఉన్న దాంట్లో కాన్సెప్ట్లో కష్టంగా అడిగారు. మృతుల దిబ్బ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువగా మనిషి యొక్క స్కెల్టన్స్ అంటే కళేబరాలు, అస్థిపంజరాలు మనకి ఈ ప్రాంతంలోనే దొరికాయి. రకరకాలుగా స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే చోట ఉన్నట్లు కొన్ని కళేబరాలు, కత్తితో నరికిన కళేబరాలు, ఇలా చాలా ఆనవాళ్ళు దొరికాయి. అందుకని దీన్ని మృతుల దిబ్బ అనేసి అన్నారు. మరొక పేరు కూడా నక్లిస్తాన్ అని కూడా అంటారు. అంటే అర్థం ఏమి నక్లిస్తాన్ అంటే ఉద్యానవనం, పూల తోట అని కూడా ఒక అర్థం వస్తుంది. మరి ఈ ప్రాంతం 7 సార్లు వరదలకు గురయ్యి నిర్మించిన ప్రాంతం. అంటే నిర్మాణం జరగడం, వరదలు కొట్టుకుపోవడం, నిర్మాణం జరగడం, వరదలు కొట్టుకోవడం, అలా 7 సార్లు వరదలకు గురై నిర్మించిన ప్రాంతం ఇది. సో అందుకని ఇది సింధు నాగరికతలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాగే ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఏం దొరికాయి మనకి, ఏమేంటంటే సో వెరీ ఇంపార్టెంట్ అండి. గొప్ప స్నాన వాటిక అంటే బాతింగ్, స్విమ్మింగ్ పూల్ లాంటిదండి. గొప్ప స్నాన వాటిక బయలుపడింది. సో వండర్ఫుల్. ఇప్పుడు నిర్మాణాలు మనం పోల్చలేము, అంత టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది మనకి. గొప్ప స్నాన వాటిక. ఈ స్నాన వాటిక ప్రత్యేకత ఏంటంటే సింధు నది నుంచి మొహంజోదారో కనెక్షన్, పైప్ కనెక్షన్. అప్పుడే పైపులు వాడారు. ఎప్పుడు క్రీస్తు పూర్వం 2500 BC టు 1750 BCలోనే పైపులు వాడారు. అందుకనే సింధు నాగరికతను మనం ఇంగ్లీష్లో ఒక పదం ఉపయోగిస్తారండి, అడ్వాన్స్డ్ లైఫ్ ఆఫ్ ఇండియన్ పీపుల్స్ అంటారు. ఇప్పుడున్న భారతీయ ప్రజలకి అది మార్గదర్శకం అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్విమ్మింగ్ పూల్లోకి ఫ్రెష్ వాటర్ రావడం, మళ్ళీ ఆ స్విమ్మింగ్ పూల్లో ఎందుకు వాడేవారు అంటే బహుశా స్నానాలు చేసేదని కాదేమో కానీ ఈ ఉత్సవాలు, పండగలు ఏదైనా జరిగినప్పుడు అక్కడ అందరూ మునిగి లేస్తూ ఉంటారు కదా. అలా మునిగి లేచినప్పుడు స్త్రీలకు, పురుషులకు సపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన రూములు కేటాయించారు ఆ రోజుల్లోనే. మనం ఇది బాగా క్యాచ్ చేయాలన్నమాట. మళ్ళీ అయిపోతానే, ప్రోగ్రామ్ అయిపోతానే మళ్ళీ పైపు ఓపెన్ చేసేస్తే ఇంకొక పైపు సపరేట్గా ఆ వేస్ట్ వాటర్ వెళ్ళిపోయేది అనమాట. మళ్ళీ కొత్త వాటర్ తీసుకుంది. అంత టెక్నాలజీ ఉపయోగించారు. అది గొప్ప స్నానం వాటిక. అలాగే గొప్ప ధాన్యాగారం, ఫుడ్ స్టోరేజ్ హౌస్ అండి. గొప్ప ధాన్యాగారం, గ్రేట్ గ్రానరీ ఈ ప్రాంతంలో బయటపడింది. అలాగే అల్లినటువంటి ఒక గుడ్డ ముక్క, క్లాత్స్ పీస్ అంటారండి, ఒక గుడ్డ ముక్క ఈ ప్రాంతంలో బయటపడింది. డ్యాన్సింగ్ గర్ల్ బయటపడింది, నాట్యం చేస్తున్న స్త్రీ కంచుతో తయారు చేసి ఈ ప్రాంతంలో బయటపడింది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత. మరి అలాగే ఇంకేమైనా ఉన్నాయంటే స్టియోటైట్ అనే స్టోన్తో తయారు చేసిన కొన్ని స్తూపాలు బయటపడినాయి. అక్కడ కొన్ని ముద్రికలు బయటపడినాయి ఈ ప్రాంతంలోని. అలాగే మనకి ఈ మొహంజోదారోలో పూజారి లాంటి వ్యక్తి యొక్క తల పుర్రె బయటపడింది ఈ ప్రాంతంలో. సో దాని మీద బాగా అడ్డంగా నరికినట్టు కొన్ని ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకు బయటింది. అలాగే తలకి కదిలే వ్యవస్థని, బొమ్మలు ఉంటాయి కదా, ఈ ఆడుతూ ఉంటాయి కదా ఇటు అటు, అట్లా కదిలే వ్యవస్థ కూడా ఈ ప్రాంతంలో మనకి బయటపడిందండి సింధు నాగరికతలో. సో పేర్కొనదగిన ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో మనకి బయటపడింది అనమాట. సో ఆ విధంగా అండి మొహంజోదారోలో మనకు పోటీ పరీక్షల దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో కొన్ని కీలకమైన అంశాలు మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇవి మొహంజోదారోలో ఉన్న అంశాలండి. సో నెక్స్ట్ మనకి లోతల్ అనే పట్టణం గురించి ఒకసారి చర్చిస్తాము. ఇందుకీ మొహంజోదారో ఏ నది వద్దున ఉందంటే సింధు నది
కుడి గట్టున ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సింధు నది కుడి గట్టున ఉంది. ఎక్కువగా పాకిస్తాన్లో ఉంటుంది ఇది మొహంజదారో. లాస్ట్ క్లాస్లో మనం హరప్పా చెప్పుకున్నాం. రావి నది ఎడమ గట్టున ఉంటుంది హరప్పా. ఇది సింధు నది కుడి గట్టున ఉంటుందండి మొహంజదారోలో. సో ఇక్కడ మనకి ఈ తవ్వకాలు జరిగినప్పుడు కీలకమైన ఆధారాలు జరిగిన 7 పొరలు అంటే లేయర్స్ అంటారు హిస్టరీలో. మనం తెలుగులో 7 పొరలు. సో తవ్వకాలు తీస్తున్నప్పుడు వివిధ వస్తువులు వస్తూ ఉంటుంటే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కిందకి వెళ్ళే కొద్దీ భవనాలు, స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ దొరకడం చరిత్రకారులకు చాలా ఆశ్చర్యమైంది. సో అందులో బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. మళ్ళీ మొత్తం తవ్వి తీస్తేనే మనకి ఒక ప్రత్యేకమైన నాగరికత బయటపడడం అనేది ఈ కాన్సెప్ట్లో కలిగింది. సో ఇదండి ఇవాళ టాపిక్లో ఒక ఇంపార్టెంట్ పోటీ పరీక్షల దృష్ట్యా. నెక్స్ట్ టాపిక్లో మీ ముందుకు వస్తాను. యాస్పిరెంట్స్కి వచ్చిన రిక్వెస్ట్ అండి, నేను డైలీ 3 ప్రశ్నలు వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు పోటీ పరీక్షల దృష్ట్యా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించే విధంగా పెడుతున్నాను. ఒకసారి చూడండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఎక్కడన్నా కంటెంట్లో మిస్టేక్స్ ఉంటే, తప్పులు ఉంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.